ఆన్లైన్లో మందుల విక్రయాలను నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి మెడికల్ షాపు యాజమానులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపుతో చేపట్టిన సమ్మెలో భాగంగా నాలుగోడ జంక్షన్ నుంచి రింగ్ రోడ్డు జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టి నినాదాలు చేశారు. డిస్ట్రిబ్యూటర్ల ధరల కంటే తక్కువ ధరలకు ఆన్లైన్లో మందులు విక్రయించడం వెనుక నాసిరకం లేదా నకిలీ మందుల మాఫియా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆన్లైన్ మందుల విక్రయాలపై నియంత్రణ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో అనకాపల్లి పరిసర ప్రాంతాల నుంచి సుమారు 200 మంది మెడికల్ షాపు యాజమానులు పాల్గొన్నారు. పూర్తిగా చెడిపోవడం జరుగుతుంది. ప్రతి డాక్టర్ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వడం జరగదు మన కెమిస్టులు. కానీ వాళ్ళు ఆన్లైన్లో జనరేట్ చేసుకొని అప్లోడ్ చేసి మందులు తెప్పించుకొని వాడుకుంటున్నారు. దీనివల్ల యువత ముఖ్యంగా పాడవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే 12,40,000 కెమిస్టులు కూడా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మందుని చేయడం జరిగింది. కనుక గవర్నమెంట్ వారు ఈ విషయం సాధారణంగా ఆలోచించి మాకు ఆన్లైన్ రద్దు చేయాలని చేసి ఈ 12,40,000 మంది కెమిస్టుల తరఫున దాని వెనకున్న కుటుంబాల తరఫున కూడా మేము వినియోగించుకుంటున్నాం. అది మా మార్కెట్ లో కొన్ని విరివిగా దొరుకుతున్నాయి. ఏవి స్పూరియస్ డ్రగ్స్, వాటిని కూడా రద్దు చేయాలని మా సమైక్య తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సంఘం కూడా ఉంది. దీనికి మా అనకాపల్లిలో ఉన్న మించుమించుగా చుట్టుపక్కల ఉన్న 200 షాపులు స్వచ్ఛందంగా మేము బంద్ చేస్తాము, రేపు భవిష్యత్ తరాలకి మేము అండగా నిలబడతామని ఈ రోజు వ్యాపారాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ ఇంత ఎండలో మా వెనక నుంచొని ఉదయం నుంచి తిరుగుతున్నారు. కాబట్టి కెమిస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా అసోసియేషన్ కి ఇంత ఎండలో కూడా మా కోసం మీరు జనాల కోసం మీ పత్రికా విలేకరులతో మాతో పాటు నడిచి మీరు ఇంత చేసినందుకు మీ పత్రికా విలేకరు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే వివిధ రకాలైన మందు రకాల ఒకదానికి ఒకటి రావడం జరుగుతున్నాయి. కాబట్టి వాటిని అరికట్టాలని మా ఆల్ ఇండియా బంద్ ఈ రోజు బంద్ చేయడం జరిగింది. అలాగే ఈ బంద్ 12,50,000 మంది కెమిస్టులు ఆల్ ఇండియా వైడ్ కొనుక్కోవడం హాజరవుతున్నారు. అలాగే వారి మీద 4-5 కోట్ల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వారు అందరి భవిష్యత్తు కాపాడాలని మా ఆల్ ఇండియా అసోసియేషన్ వారు పిలుపు మేరకు, అలాగే స్టేట్ పిలుపు మేరకు మేము ఈ రోజు బంద్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలకి అసౌకర్యాలు కలగకుండా కొన్ని మందు షాపులు చేయడం జరిగింది. ఏ ఎమర్జెన్సీలో మనం ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరూ మా అసోసియేషన్ని, మా మందు వర్తకుల్ని వేరే విధంగా భావించకుండా సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం అండి. ఈరోజు మనం దేశవ్యాప్తంగా మనం ఈ మెడికల్ షాపుల బంద్ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్లో విచ్చలవిడిగా మందులు దొరుకుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే యువత చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వెరిఫికేషన్ మేము వెరిఫై చేసినట్టు ఆన్లైన్లో వెరిఫికేషన్ జరగదు. వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ వస్తే వాళ్ళు పని అవుతుంది, కానీ అది ఒరిజినల్లా కాదా అని మరి వాళ్ళు తెలుసుకోలేరు. కాబట్టి తప్పు జరిగే అవకాశాలు ఉన్నాయని మా అనుమానము. నెక్స్ట్ ఆన్లైన్లో దొరికే మెడిసిన్స్ యొక్క క్వాలిటీని కూడా ఎక్కువ చెక్ చేస్తున్నారు, బాగా చెక్ చేస్తున్నారు. దాన్ని ఇంకా ఉధృతం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆన్లైన్లోని చాలా ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చి మెడిసిన్స్ ఆఫర్ చేస్తున్నారు. దానివల్ల క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ తగ్గిపోతున్నది. సో ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో ఇవ్వలేని డబ్బుల్ని రేట్ని కనీసం మా డిస్ట్రిబ్యూటర్ కూడా ఇవ్వలేని రేటుకి ఆన్లైన్లో కొన్ని దొరుకుతున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. నెక్స్ట్ యువత ప్రధానంగా ఇండియా పిలుపు మేరకు మేము అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం కానీ, చోడవరం కానీ, అడ్రోడ్ కానీ, పాయిట్రాపేట, ఎలమంచిలి అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న విలేజ్లు అందరూ కూడా వచ్చి చేస్తున్నారు. అనకాపల్లి జోన్లో ఉన్న కెమిస్టులు అందరూ కూడా ఈ రోజు మాతో సపోర్ట్ చేస్తున్నారు.
మా డిమాండ్స్ ఆల్రెడీ మా ప్రెసిడెంట్ గారు, లోకల్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు చెప్పారు. అంచేత ఏంటంటే దీనిలో మీ స్పందన కూడా ఉండి మీ విలేకరులందరూ కోఆపరేట్ చేసి గవర్నమెంట్కి ఈ మెసేజ్ని పంపించి ఏర్పడి ఆల్ ఇండియా చేస్తుంది కాబట్టి అన్ని స్టేట్ నుంచి వెళ్తుంది, మన ఏరియా నుంచి కూడా వెళ్తే బాగుంటుందని మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు అటెండ్ అయిన కెమిస్ట్ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.